మణికంఠ గారు. All right, so team అందరికి wishing you all the very best. సో అందరూ యంగ్ బ్లడ్ చిల్లగా అయిపోయినట్టున్నాను ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా ఫర్ ఎవ్రీ ఈవెంట్ ఐ బిన్ కమింగ్ బట్ ఐఎమ్ హ్యాపీ టు బి రియలీ హ్యాపీ టు బి హియర్. ఇట్స్ ఓకే గురు. ముందు టైటిల్ రీచ్ అయిపోయింది. లవ్ స్టోరీలో కనపడుతుంది నాకు. లవ్ స్టోరీలో పేరు బాగుండాలి, పేరు నిజంగానే బాగుంది, విజువల్స్ బాగుండాలి, విజువల్స్ బాగున్నాయి. సో దర్ ఆల్మోస్ట్ 65% త్రూ. Next depends on how they promote the film and what the content is. So wishing them all the best. ఇందాక నేను మెహర్ కూర్చున్నప్పుడు ఆ సాంగ్ ఏదో చూసాం. హీరోలో నీ పేరేంటమ్మా? చరణ్లో ఈజ్ బాగుంది. నాకు ఎందుకో ఈయన చూడగానే నాకు సైడ్ నుంచి సహజ నటి గారు జయసూద్ గారు కనిపించారు. నేను ఎగ్జాక్ట్లీ వాజ్ టెల్లింగ్ మెహర్, ఐ వాజ్ సేయింగ్ ఎక్కడో యాంగిల్లో జయసూద్ గారు లాగా ఉన్నారా ఏమి అన్నాను. సో మీ ఇద్దరు కూడా షుడ్ హ్యావ్ గ్రేట్ కెరియర్ అండ్ విష్ ద ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఫిల్మ్, సో విష్ దమ్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ ఫిల్మ్, సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. సినిమా పెద్దదైనా చిన్నదైనా మీడియా సపోర్ట్ లేకుండా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు. సో ఈ సినిమా నేను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంకి పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. మణికంఠ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు, ఈ విజువల్స్ చూపించినప్పుడు పూరి గారు బడ్జెట్తో సంబంధం లేకుండా సబ్జెక్ట్ని మాత్రమే నమ్మి రవితేజ గారిని హీరోగా చేసిన సినిమా అది. చాలా తక్కువ 90 లక్షల్లో ఆ సినిమా తీయడం జరిగింది ఆ రోజుల్లో. బట్ రిలీజ్కి చాలా కష్టాలు ఎదుర్కొన్న సినిమా. బట్ దాని తర్వాత రవితేజ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు, అలాగే పూరి గారు కూడా. పూరి గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసిన తర్వాత, జగత్ బాబు గారితో సినిమా చేసిన తర్వాత బద్రి అండ్ బాచి తన 3వ సినిమాగా ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం చేశారు. సో విత్ దట్ గుడ్ వైబ్స్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్స్ ఓకే గురు టీమ్, డైరెక్టర్ మణికంఠ. చిన్న సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. లిటిల్ హార్ట్స్ అండ్ రాజు వెట్స్ రాంబాయి, వాటిని అమెజాన్ కోసమో ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ కోసం మాత్రమే నిర్మించారు. కానీ వాటి అవుట్పుట్ చూసిన తర్వాత వాటిని థియేటర్స్కి తీసుకొచ్చాక ప్రేక్షకులు బాగా ఆదరించారు. సో ఇట్స్ ఓకే గురు కూడా అమెజాన్ ఓటీటీ పార్ట్నరు. సో థియేట్రికల్ రిలీజ్కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సిద్ధార్థ్ సాంగ్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి. సిద్ధార్థ్కి నేను కాల్ కూడా చేశాను ఆ టైంలో, ఆ సాంగ్ చూసిన తర్వాత, విన్న తర్వాత. అండ్ మోహిత్ తన ట్యూనింగ్ కానీ అండ్ రాహుల్ లిరిక్స్ కానీ సిద్ధార్థ్ గారు పాడింది కానీ ఇట్స్ డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ సాంగ్ మన అందరం ఇప్పుడు చూస్తున్నాం. సో ఒక మినిమం బడ్జెట్తో ఈ డ్రెమ్ట్ ఆఫ్ ఇట్. మణికంఠ నాకు కొత్త పెళ్లి కూతురు అని ఒక యూట్యూబ్ ఫిల్మ్ తీశాడు, ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుంది. అది చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. యూట్యూబ్లో ఒక మంచి సౌండ్తో చూస్తే కూడా ఇప్పటికి కూడా భయపెడతాడు, అంత బాగా చేశాడు ఆ సినిమా. అది ఆ యూట్యూబ్ ఫిల్ము, షార్ట్ ఫిల్ము, బట్ అది ఒక పారానార్మల్ అండ్ హారర్ ఎలిమెంట్స్తో ఉంటుంది. చాలా బాగా చేశాడు. అప్పటి నుంచి తెలిసిన మణికంఠ తర్వాత కొత్త పెళ్లి కూతురు 2, నెక్స్ట్ ఇప్పుడు ఇట్స్ ఓకే గురు. ఇది కూడా ప్రొడ్యూసర్స్ కంఫర్ట్తో చాలా తక్కువ బడ్జెట్లో చాలా కష్టపడి చేశాడు. ప్రేక్షకులు దీన్ని థియేట్రికల్ రిలీజ్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక డైరెక్టర్ రావాలి అంటే తనకి
తన సినిమా సక్సెస్ కావాలి, తన గురించి అందరికీ తెలియాలి, తన స్టోరీస్. లండన్లో ఉంటున్నాడు ఇప్పుడు. ఈ సినిమా రిలీజ్ కోసం ఇక్కడికి వచ్చాడు. లండన్లో వాళ్ళ అన్నయ్య బిజినెస్ చూసుకుంటూ 10 డేస్కి 15 డేస్కి ఒక కథ పంపిస్తూ ఉంటాడు నాకు, సిరీస్కి. కంటిన్యూస్గా నాతో టచ్లో ఉంటాడు. సో వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఏ వెరీ గుడ్ సిరీస్ సూన్. అండ్ తను హీ కెన్ డూ ఫిలిమ్స్ ఎనీవేర్. నేను లండన్లో ఉంటున్నావు కదా, ఒక బ్రిటిష్ ఫిల్మ్ తీసి అని చెప్పా. తను ఏదైనా సాధించగల కాన్ఫిడెన్స్ తనలో ఉంది. తనలో టెక్నీషియన్ ఉన్నాడు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ హీరోయిన్ ఇందాక దామోదర్ గారు చెప్పినట్టు జయసుధ గారి ఎర్లీ డేస్ పోలికలు ఉన్నాయన్నారు. ఎస్. అండ్ నేను తను 1 year బ్యాక్ చూశాను. ఈ సినిమాని ప్రాపర్ పబ్లిసిటీతో రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ సురేష్ వీళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే పబ్లిసిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్ అండ్ ఇంక్లూడింగ్ మన యాంకర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఒక చిన్న క్వశ్చన్, మీ నుంచి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి సార్ మీ నెక్స్ట్ ఫిలిం గురించి? నేను చెప్తాను అది. రైట్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. సో నెక్స్ట్ చాలా ఈజీ ఉంది చరణ్. నేను ఈ సినిమాని ఒక సినిమా బేస్ ఉంటుంది దీనిలో. నాకు ఆల్రెడీ బిట్స్ అండ్ పార్ట్స్గా ఈ సినిమా చూపించాడు. తను సాంగ్స్లో కానీ తను యాక్టింగ్లో కానీ తను చూపించిన ఈజ్ డెఫినెట్లీ ఈ హాజ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఈజ్ డూయింగ్ ఏ గుడ్ సిరీస్ కూడా ఏదో చేస్తున్నారు. అండ్ డెఫినెట్గా మణికంఠ తన కాంబినేషన్లో ఇంకో మంచి సినిమా రావాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. అంటే ఎవరైతే దీన్ని సపోర్ట్ చేయడానికి వచ్చారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే మూవీ గురించి మణికంఠ గురించి చెప్పాలంటే మణికంఠ నేను కూర్చుంటే మూవీ గురించి కన్నా బియాండ్ మూవీ ఎక్కువ మాట్లాడుకుంటాం. సో చాలా స్టఫ్ ఉన్న మనిషి. మూవీలో తన స్టఫ్ కనిపిస్తుంది. అంటే ఒక యూత్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, రెండు చూపిస్తారు ఇందులో. సో వెరీ గుడ్ మణి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవరీబడి. థ్యాంక్ యూ. సరే, యా ప్లీజ్. మధు నువ్వు పైకి రా సరే. తిను సుధా అండి, తిను మధు. సో నా లక్కీ చామీను. సో మెహర్ రమేష్ గారు నాకు పరిచయం అవడానికి సుధా గారే రీజను. సో వన్ ఆఫ్ ద రీజన్స్ మెహర్ రమేష్ గారు ఇప్పుడు ఇక్కడ ఉండడానికి సుధా గారే. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, సో చిన్న సినిమాలు అన్నీ కూడా ఓటీటీకి సపోర్ట్ చేస్తూ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ CEO రాజీవ్ గారు చాలా సపోర్టివ్గా ఉంటున్నారండి. మరి రాజీవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అండ్ స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్ అండ్ ముందున్న మా ఆడియన్స్ అండ్ మా ఫ్యామిలీ అందరికీ నమస్తే. కూడా ఒక ప్రమోషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది ఆ ప్రమోషన్ ఎట్లా ఉండాలి అంటే ట్రైలర్ లాంచ్ అని, ప్రీ రిలీజ్ ఈవెంట్ అని, ఇట్లా ప్రతిదీ లాంచ్ చేసుకుంటూ పోయేది కాకుండా ఒక కాన్సెప్చువల్గా ట్రై చేయాలనేదే ఆడియన్స్కి కూడా అది ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఎలా అయితే పెద్దవాళ్ళు దామోదర్ గారు కానీ మెహర్ సార్ కానీ చెప్పారో, టైటిల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ డన్ 50% జస్టిఫికేషన్ విచ్ హ్యాస్ ఆల్రెడీ గాన్ ఇన్ టు ది ఆడియన్స్. కంగ్రాచులేషన్ సురేష్ గారు. సురేష్ గారితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే, సార్ కొన్ని సిచ్యువేషన్స్లో ఇందాక మీకు ఒక సాంగ్ చూశారు కదా, అది ఒక 6 hours షాట్ చేశారంట. 12 to 6 క్రాంతి గారు కొరియోగ్రాఫరు, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే కొరియోగ్రాఫర్, వీళ్ళిద్దరూ కలిసి. సురేష్ గారు వాస్ టెల్లింగ్ మీ, సార్ నేను దానికి ప్రొడక్షన్ బాయ్ నేనే అయిపోయాను, దీనికి ఫుడ్ కానీ అన్నీ కూడా నేనే సప్లై చేశానంటే యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ సార్. మీరు చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంతో పాటు మీ చేతులతోనే అందరికీ వడ్డించారు. సీరియస్లీ సురేష్ గారు ది ఫస్ట్ ఫిలిం, అండ్ ఐ థింక్ సురేష్ గారు అండ్ క్రాంతి గారు షుడ్ కమ్ డౌన్ విత్ మోర్ ఫీచర్ ఫిలిమ్స్ లైక్ దిస్, బికాస్ ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్. అండ్ ఐ am very much thrilled and very happy for seeing the work of Mr. Manikantha garu. I know we didn't had a chance to speak because you are in London, so that is what, but your producer used to say about all your things. And special mention to two people,
దట్ ఈస్ హీరో అండ్ హీరోయిన్ చరణ్ అండ్ ఉషశ్రీ గారు. బికాస్ మీరు ఇందాక చూసుంటే కర్నూలులో ఆ ట్రైలర్ లాంచ్లో అసలు వాళ్ళు స్క్రీన్ మీద కంటే కూడా ఆఫ్ స్క్రీన్ వాళ్ళకున్న కెమిస్ట్రీ కానీ ద వే దే ఆర్ ప్రమోటింగ్ ది కంటెంట్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్సో అక్కడికక్కడ ఏమంటారు ఆన్ స్పాట్ వాళ్ళని అడిగితే అక్కడికి డ్యాన్స్ వేసి అండ్ ఆడియన్స్లోకి ఎలా తీసుకువెళ్ళాలి ఏం చేయాలి అనేది ఇది. అండ్ ఫాదర్ రోల్లో చాలా బాగా చేశారు సార్ అండ్ రిమైనింగ్ ఆల్ అదర్ cast and crew, and special mention to the music, whatever the RR and background music by Rahman Garu, and also special thanks for the Siddharth Garu. సో రమేష్ అన్న ఇక్కడ ఉండడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమాల్లో మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం సార్. అఫ్ కోర్స్ సినిమా, బట్ ద టేస్ట్ ఆఫ్ యువర్ మ్యూజిక్ ఫర్ ఎ రీజన్ యు ఆర్ అ లెజెండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ బిగ్ కాంప్లిమెంట్. So I'm Mohit Rahmaniak and it's my 5th film. So I did all the songs, పాటలు చేశాను ఇందులో. So I have to mention one important person, సిద్ధార్థ్ అన్న. కేఎంఎంసి చెన్నై నుంచి నాకు బాగా పరిచయం, చెన్నైలో ఉన్నప్పటి నుంచి. సో వెన్ ఐ కాల్డ్, ఐ డింట్ ఆస్క్ ఎనీబడి, నేను ఎప్పుడు ఫోన్ చేసి ఏది అడగను మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఈ ప్రాజెక్ట్ నేను ఒప్పుకోవడానికి కారణం మిస్టర్ సన్నీ, డిఓపి గారు, సన్నీ అన్న, థ్యాంక్ యూ. సో ఈ ఆస్డ్ మీ టు డూ దిస్ ఫిల్మ్ అండ్ మీట్ మణికంఠ. సో మణికంఠని కలిసిన తర్వాత ఇట్స్ ఓకే గురు అనే ఒక వర్డ్కి ఒక వ్యాలిడేషన్ అతని వ్యూలో అతను చెప్పి, సో ఇట్ మేడ్ మీ టు లవ్ ఇట్ సో మచ్. తర్వాత దెన్ ఐ కంపోజ్డ్ సాంగ్స్ అండ్ సిద్ధు అన్నకు ఫోన్ చేశాను. బేసిక్గా సిద్ధు అన్న ఎవరు ఫోన్లో ఎత్తాడు. సో సిద్ధార్థ్ అన్న అస్సలు ఇట్స్ అ వెరీ ఇంట్రోవర్ట్ టైప్ వెన్ సినిమాలు కట్ చేస్తే. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ సేయింగ్, ఫోన్ ఎత్తి సినిమా ఏంటి అని అడగలేదు, డైరెక్టర్ ఎవరు అని అడగలేదు, వాట్ ఈస్ ద స్టోరీ, ఎవ్రీథింగ్, నథింగ్ హీ ఆస్క్డ్. హీ జస్ట్ హర్డ్ ద ట్యూన్, పాట చేద్దాం అన్న తర్వాత దెన్ హీ కేమ్ టు నో లాట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద సినిమా. సో థ్యాంక్స్ టు సిద్ధు అన్న ఫర్ మేకింగ్ దిస్. అండ్ సో and all my crew, Kranti sir and Suresh Garu, and special mentions to Usha and Charan. All the best. You guys are looking very amazing in the cinema. So and Mani, thank you Mani, so for making me a composer for your film, and good songs, good output, and I'll keep it short. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ రమేష్ అన్న స్పెషల్ థ్యాంక్స్ మీకు వచ్చినందుకు అండ్ ఈ అకేషన్ ఇంకా మెమరబుల్ చేసినందుకు. అండ్ ఐ థింక్ సిద్ధు అన్న ఫర్ సమ్ 2 lines ఫర్ యూ. నా శ్వాసే నీవైపోయావే, నా ప్రాణం నీదంటూ, నా మనసే నిన్నే కోరిందే, నేనంటే నీవంటూ, రోజంతా హంగామా జరిగేలా, ప్రతిపూట పండగల పెరిగావే, నాలోని అణువణువు దోచేలా, మైండంతా మైకెట్టి అరిచావే. ముఖ్యంగా మా అన్నయ్య మెహరమేష్ గారికి పిలవగానే ఇక్కడ ఇంత రూమ్ వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ చూశారు కదా, ఎలా అనిపించింది? ఓకేనా? సో ఈ జర్నీ చాలా 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 పెద్ద జర్నీ అండి. సో ఈ జర్నీలో నా కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ముఖ్యంగా సురేష్ గారికి అండ్ క్రాంతి గారికి అండ్ మై ఫ్రెండ్ మధుకి అండ్ మై టీమ్, మై డైరెక్షన్ టీమ్ పేరున రాహుల్, వినయ్, బలరామ్, గణేష్, సురేష్, మళ్ళీ, సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ మా హీరోయిన్ గురించి, దే ఆర్ బ్యూటిఫుల్ రోజెస్ టైప్లో. సో చాలా చాలా కష్టపెట్టాను వాళ్ళని. సో మీకు స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత కష్టపెట్టానో, ఎంత వాళ్ళు కష్టపడి, ఎంత ఇష్టపడి ఈ సినిమాని చేశారనేది. సో కమింగ్ టు ఇట్స్ ఓకే గురు. సో ఇట్స్ ఓకే గురు అనేది ఇట్స్ ఎ మంత్ర.
సో చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో చిటికేస్తే చనిపోతారు, చిటికేస్తే సూసైడ్, చిటికేస్తే డిప్రెషన్. సో డిప్రెషన్లోకి వెళ్ళకండి అయ్యా మీరు. ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్ళారనుకోండి, వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, మా సినిమా చూడండి. సో మీరు డిప్రెషన్ నుంచి వెళ్ళిపోతారు. ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ అయ్యారనుకోండి, కమ్ టు వాచ్. మొత్తం ఒక్కసారి లైఫ్లో ఎవ్రీ డే మీరు లేచిన వెంటనే ఇట్స్ ఓకే, ఈరోజు నాది. సో ఏదో ఒకటి ఏమైనా కూడా, ఎన్ని హడల్స్ వచ్చినా, ఎంత ప్రాబ్లం అయినా సరే ఇట్స్ ఓకే అనుకొని ముందుకు వెళ్ళిపోయారు అనుకోండి. సో లైఫ్ చాలా 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 ఈజీ ఉంటుంది, చాలా జాలీగా ఉంటుంది. సో అందరికీ ఒకటే చెప్తున్నాను, ఎవరు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ లాంటివి చేసుకోకండి. సో అలా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మీరు కాసేపు కూర్చొని మాట్లాడుకోండి. సో అదే మా సినిమాను ఒక్క లైన్లో చెప్పాలంటే, నీ హార్ట్తో నీవు కూర్చొని వైవా ఆడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. సో వైవా చేసుకుంటావు నీ హార్ట్తో నువ్వు. సో దట్ ఈజ్ అవర్ మూవీ. సో అందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూడాలని కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలా మైక్ పెట్టుకొని అంతమందితో మాట్లాడుతుంటే నేను మర్చిపోతున్నాను. ఇట్స్ ఓకే. సో నాకు క్యాస్ట్ నాకు ఎంత హెల్ప్ చేశారు అనేది. సో నేను మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి వస్తాను, మోహిత్ గారు అండ్ ఆర్జే ప్రియన్ గారు. సో వాళ్ళు మ్యూజిక్, మా మోహిత్ గారు 4 సాంగ్స్ మీరు వినే ఉంటారు. ఇందాక చూసిన సిద్ధార్థన సాంగ్, సిద్ధార్థన గారు అంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సో థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థన గారు. డెఫినెట్లీ మీతో కలిసి నేను నెక్స్ట్ వర్క్ చేస్తాను షూర్గా, విత్ హెల్ప్ ఆఫ్ మెహరన్నయ్య. యా. సో అట్ ద సేమ్ టైమ్ సన్నీ దోమల, ఈజ్ అ డిఓపి ఆఫ్ అవర్ మూవీ. సో మీరు విజువల్స్ చూసారు. సో ఇంత కష్టం వెనక ఎవరైతే ఉన్నారో ఆ విజువల్స్ అంత గ్రాండియర్గా, అంత ఎలిగెంట్గా రావడానికి ద ఓన్లీ రీజన్ సన్నీ దోమల. సో తను డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా నాతోనే ఉన్నారు. సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు స్టేజ్ మీద లేరు. సో తను హీజ్ బిజీ విత్ అనదర్ వర్క్. సో థ్యాంక్ యూ సో మచ్ సన్నీ భయ్య. సో ఫర్ దీస్ గ్రేట్ విజువల్స్, ఐ లవ్ యూ. సో ఇంకెవరు రాహుల్, నా లిరిక్ రైటర్స్, నా అసోసియేట్ రాహుల్. సో మీరు చూసిన సిద్ధార్థన సాంగ్ ఏదైతే ఉందో ఆ లిరిక్స్ రాసింది మా అసోసియేటు రాహుల్. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. సో మధు నుంచి ఇందాక చెప్పినట్టు తను నా లక్కీ చామ్. సో నేను ఏ సినిమా చేసినా, ఏ షార్ట్ ఫిల్మ్ చేసినా కంపల్సరీ తను ప్రొడ్యూసర్గానే ఉంటాడు. సో థ్యాంక్ యూ సార్. వండర్ బిల్డ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో, సో సినిమాలు ఇది ఫస్ట్ సినిమా, ఒక మంచి మెసేజ్ సినిమా చేయాలని సురేష్ బ్రదర్ స్టార్ట్ చేశారు. మధ్యలో నేను యాడ్ అయ్యాను యాక్చువల్లీ. మంచి టీం. సో మణికంఠ కానీ, సో కేర్ ఆఫ్ కంచరపొలం నా ఫేవరెట్ మూవీ. సో ఉమామహేశ్వరరావు సార్ చాలా బాగా చేశారు ఇందులో. సో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్, చాలా మ్యూజిక్ ఇంప్రెస్ అయిపోయాను అనమాట యాక్చువల్లీ. చాలా బాగా సిద్ధార్థ్ గారు కానీ, సో చాలా బాగా అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు యాక్చువల్లీ. ఎస్పెషల్లీ చరణ్ అండ్ ఉషా గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు ఇందులో. సో డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి, అంటే ఇంప్రెస్ అయ్యాను నేను చాలా. సో బ్రదర్ నేను కలిసి సో దీన్ని బాగా జనంలోకి తీసుకెళ్ళాలి, మంచి సినిమాలు చేయాలి అని. సో మేము ఇది ఫస్ట్ సినిమా, సో ఎంకరేజ్ చేయండి, బ్లెస్ చేయండి. ఇట్స్ ఓకే గురు. యాక్చువల్లీ నేను మోటివేషనల్ అంటే లైక్ నేను మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ కూడా యాక్చువల్లీ. సో నాకు ఒక 30 గోల్డ్ మెడల్స్ వచ్చాయి అండ్ ఐ గాట్ సమ్ అవార్డ్స్ అనమాట. సో ఈ సినిమా స్పెషల్ ఏంటంటే ఇట్స్ ఓకే గురు. అంటే డైలీ లైఫ్లో ఏంటంటే చిన్న దీంట్లో కూడా డిప్రెషన్, రోజు న్యూస్ మళ్ళీ న్యూస్ పేపర్లో చూస్తున్నాము సూసైడ్స్ గురించి, డిప్రెషన్స్ అంట, అది ఇది ఫుల్ మొత్తం యూత్ అంతా కొంచెం మొత్తం ఇదైపోతున్నారు అనమాట. సో వేరే చిన్న దానికి కూడా సూసైడ్లు చేసుకోవడం. సో ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే ఎమోషన్స్, రోజు ఎమోషన్స్తో హీరో ఏదైతే ఫైట్ చేస్తాడో ఎలా ఓవర్కమ్ చేయాలి ఎమోషన్స్ని. సో సూసైడ్ చేసుకోవాలనుకున్నవాడు కూడా సినిమా చూస్తే అరే ఇట్స్ ఓకే గురు, లైక్ డిప్రెషన్లో ఉన్నవాడు కూడా చూస్తే ఎస్ మనం ఓవర్కమ్ అవ్వాలి. సో అటువంటి సినిమా అనమాట ఇట్స్ ఓకే గురు. ఇట్స్ ఏ లవ్ స్టోరీ కమ్ బ్యూటిఫుల్, ఒక
మంచి ఒక మెసేజ్తో పాటు ఆల్ ఎమోషన్స్ అన్నమాట, అన్ని ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. సో అది ఖచ్చితంగా మీకు అందరికి నచ్చుతుంది. సో రాజీవ్ గారు స్పెషల్ థ్యాంక్స్ అండి. అసలు రాజీవ్ గారు అయితే బాగా హెల్ప్ చేశారు మాకు. సో అమెజాన్ రాజీవ్ గారి నుంచి అయింది. అగైన్ స్పెషల్ థ్యాంక్స్ సార్ మీకు, ఎందుకంటే మంచి సినిమాలు బయటికి రావాలి, చాలా సినిమాలు అలాగే ఉండిపోతున్నాయి. సో మీరు చాలా గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్. సో 1800 మూవీస్ చేశారంటే రియల్లీ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. సో నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇట్స్ ఓకే గురు. యూత్కి మళ్ళీ ఇంకొక మెసేజ్ ఇస్తున్నా. డిప్రెషన్ ఈ ఏదైతే ఉన్నారో అంటే లైక్ మొబైల్ అడిక్షన్ ఎమోషన్ ఏదే లవ్ ఎనీ ఎమోషన్స్. సో మీరు ఒక కామ్గా కూల్గా ఆలోచిస్తే 1 మినిట్ ఆలోచిస్తే మీరు సూసైడ్ చేసుకోరు, డిప్రెషన్కి వెళ్ళరు. సో యూత్, మన భారతదేశంలో యూత్ ఉండే ఒక సో చాలా ఎనర్జీ ఉంది. కాకపోతే ఏంటంటే చాలామంది ఒక చిన్న దీనికి ఎమోషన్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో అటువంటి అడిక్షన్ నుంచి సో బయటికి రావాలి. సో మీరు చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా హీరో హీరో సెల్ఫ్ ఎలా ఫైట్ చేశాడు, ఆ ఎమోషన్స్తో ఎలా బయటకు వచ్చాడు అనేది కంటెంట్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మేము కంటిన్యూస్లీ మూవీస్ చేస్తాం. సో ఆశీర్వదించండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ సో ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. గెస్ట్లందరికీ, దామోదర్ సార్, మెహర్ రమేష్ సార్ కానీ సో అందరికీ నేను ప్రత్యేకంగా వచ్చిన ఫ్యామిలీ మెంబర్ ఫ్రెండ్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వండర్ బిల్ట్ ఎంటర్టైన్మెంట్ దిస్ ద ఫస్ట్ స్టెప్ వేసాము. ఇక్కడ వచ్చిన అందరికీ అగైన్ థ్యాంక్ యూ సార్. దీన్ని రీచ్ చేయండి, ఖచ్చితంగా మంచి సినిమాలు చేస్తాం. ఒక చిన్న స్పీచ్ అయితే ప్రిపేర్ అయ్యాను. హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెహర్ రమేష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, చీఫ్ గెస్ట్గా వచ్చారు. థ్యాంక్ యూ సార్, ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దామోదర్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే గురు అనే టైటిల్ నాకు పర్సనల్గా చాలా కనెక్ట్ అయిందండి నా లైఫ్లో. జస్ట్ ఒక 10 మినిట్స్లో ఫినిష్ చేసేస్తాను. నా ఫస్ట్ ఫిల్మ్ క్రష్ అని రవిబాబు సార్ది చేశాను. ఆ ఫిల్మ్ చేసిన తర్వాత ఎమోషనలీ ఇంకా మెంటలీ చాలా లో అయ్యాను. నెక్స్ట్ ఇంకా సినిమాలు లేవు, అసలు నేను తీసుకున్న స్టెప్ కరెక్టేనా కాదా, చాలా క్రిటిసిజం, చాలా ట్రోలింగ్ ఆయన ఇప్పటికీ జరుగుతుంది, నో ప్రాబ్లం. సో ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను. అంటే కరెక్టేనా మనం తీసుకున్న డిసిషన్, ఈ ఇండస్ట్రీ అంతా ఓకేనా కరెక్టా అని చెప్పి చాలా డౌట్లు వచ్చింది. ఇంకా ఫుల్ అప్సెట్ అయ్యి నా ఫ్రెండ్స్తో నేను వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేశాను. అక్కడ నా ఫ్రెండ్ గారికి ఒక కాల్ వచ్చింది. ఎక్కడున్నారా ఏంటంటే ఇలా పలానా చరణ్తో ఉన్నానరా అంటే ఎవరితో ఏంటనంటే వాడు చెప్తున్నాడు, అదేరా ఆ బ్లూ ఫిల్మ్లో చేశాడు కదా వాడే అని. నాకు లోపల చాలా బాధ వేసింది, కానీ ఎంతైనా ఫ్రెండ్ కదా రియాక్ట్ అవ్వాల. ఇంకా అలానే అదే రోజు నేను మాకు నచ్చుకుంటూ ఇంటికి వెళ్తున్నాం. ఇంకా అక్కకి జరిగిందంతా చెప్పాను. ఇలా ట్రై చేస్తున్నాను అక్క, ఆడిషన్స్ ఇస్తున్నా, ట్రై చేస్తున్నా, ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, కాస్టింగ్ డేట్ల చుట్టూ తిరుగుతున్నాను, ఏది వర్కౌట్ అవ్వట్లేదు, నాకు ఎందుకో భయంగా ఉంది, స్టెప్ కరెక్టా కాదా, ఇంకా డౌట్గానే ఉంది, అసలు నాకు యాక్టింగ్ వచ్చా రాదా, ఇవన్నీ నాకు చాలా తిరుగుతుందని చెప్పి చెప్పుకుంటూ ముందుకెళ్తున్నా. సడన్గా ఒక అంకుల్ ముందుకు వచ్చారు. ఏంటమ్మా అసలు నీకు కామన్ సెన్స్ ఉందా, నువ్వు చదువుకున్నావు కదా, ఇంజనీరింగ్ చేసావు కదా, ఇవన్నీ అవసరమా నీకు, ఎందుకు ఇలాంటివన్నీ, నీకు ఇలాంటి చెత్త సమయం ఎందుకు చేస్తున్నావు, చదువుకున్నావు ఏదైనా మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు, ఇదంతా అవ్వదమ్మా, మీ యూత్కి ఎంత చెప్పినా అర్థం కాదు, 5-10 ఏళ్ళ తర్వాత మీరు రియలైజ్ అవుతారు, అప్పటికి టైం వేస్ట్ అంతా, ఇదంతా అవ్వదులే అని చెప్పారు. నాకు అప్పటికే ఇంకా బాడీ అంతా ఫుల్, అది ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు బాడీ అంతా షేక్ అయిపోయింది, మాటలు రావట్లేదు, మాట్లాడుతుంటే తడబడుతుంది, మాటలు రావట్లేదు, అలా ఫ్రీజ్ అయి ఉన్నాను. అప్పుడు పక్కన నుంచి ఒక చెయ్యి అలా వచ్చి నా చెయ్యి అలా పట్టుకొని, అంకుల్ ఎవరికి ఇన్స్టెంట్గా ఓవర్ నైట్లో సక్సెస్ అయితే రాదు, వాడేం తప్పుడు పని చేయట్లేదు, వాడికి నచ్చిన పనులు వాడు ట్రై చేస్తున్నాడు, ట్రై చేయనివ్వండి అంకుల్, ఏం పర్లేదు, మీరు అనవసరంగా మాతో మాట్లాడి మీ టైం మీరు వేస్ట్ చేసుకోండి అని చెప్పింది. చెప్పి నా చెయ్యి అలా పట్టుకొని ముందుకు తీసుకునే వ్యక్తి మా అక్క. ఇది జరిగింది 2-3 డేస్ అయింది, 1 వీక్ అయింది. ఈ ఇన్సిడెంట్ నా మైండ్లోంచి పోవట్లా. నేను ఒక్కడనే ఉన్నాను, రూమ్లో ఫ్యాన్ తిరుగుతుంది స్లోగా, ఏం అర్థం కావట్లా, బ్రేక్ డౌన్ అవుతున్నా. అంటే ఒక పాయింట్లో నిజమే కదా, ఆయన చెప్పింది నిజమే, అంటే ట్రై చేస్తున్నా, టైం వేస్ట్ అవుతుంది, ఏం అర్థం కావట్లా, ఇంట్లో వాళ్ళ దగ్గర చెప్పలేము, వాళ్ళు ఇంకా బాధపడతారు, డబ్బులు లేవు, డబ్బులు రాదు ఎక్కడి నుంచి, వేరే పని చేద్దాం అంటే అది రాదు మనకి, సారీ
అప్పుడు ఇంకా దాని తర్వాత వ్యాలంటైన్స్ నైట్ అని చెప్పి ఒక ఫిలిం చేశాను. థ్యాంక్ యూ. ఆ ఫిలిం చేశాను, అది సేమ్ బ్యాక్ టు జీరో. సరిగా ఆడలేదు ఆ సినిమా, దాంట్లో క్యారెక్టర్ చేశాను. ఇంకా నాకేం అర్థం కాలేదు, ఫుల్ బ్రేక్ డౌన్ అయిపోయాను. ఆడిషన్స్ ట్రై చేస్తున్నా, ఏది జరగట్లేదు. ఒకరోజు మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ, నా వల్ల ఇంకా అవ్వట్లేదు అమ్మా, చాలా కష్టంగా ఉంది, నేను ఇది వదిలేద్దాం అనుకుంటున్నా, చాలా కష్టంగా ఉందమ్మా అని చెప్పా. అమ్మ ఒక్కటే అనింది, అరే ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టం ఉంటుందిరా, కష్టం లేకుండా ఎవరి లైఫ్ ఉండదు, అంత ఈజీ అయితే కాదు. ఆ కష్టాన్ని నువ్వు అవకాశంగా మార్చుకొని ముందుకెళ్ళాలి, అదేరా ఛాలెంజ్ అక్కడ. ఇది నీ లైఫ్లో ఎండ్ అయితే కాదు, మళ్ళీ స్టార్ట్ చేయి, ఇట్స్ ఓకే, మళ్ళీ స్టార్ట్ చేయని చెప్పి ఆ రోజు మా అమ్మ ఇచ్చిన ధైర్యం, ఆ హోప్తో నేను ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఎన్ని ఆడిషన్లు అయితే అన్ని ఆడిషన్లు, ఎన్ని కాస్టింగ్ కాల్ చూస్తే అన్నిటికీ అప్లై చేశా. అన్నిటికీ ఆఫీస్ చుట్టూ తిరిగాను, కాస్టింగ్ డైరెక్టర్ చుట్టూ తిరిగాను, అందరికీ ఫోటోలు మెసేజ్లు రోజు అదే పని. ఇంకా అలా సడన్గా నాకు వ్యాలంటైన్స్ నైట్లో వర్క్ చేసినప్పుడు ఒక ఏడి ప్రసాద్ అన్న అని చెప్పి, అన్న థ్యాంక్ యూ సో మచ్, ఆయన నాకు కాల్ చేసి ఇలాగా, అరే నాకు పలానా సినిమా వాళ్ళు ఆడిషన్ తీసుకున్నాను, నువ్వు వెళ్ళి ఇవ్వు, నువ్వు బాగా చేస్తున్నావు కదా అంటే నేను వెళ్ళిచ్చాను, సెలెక్ట్ అయ్యాను, స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చారు. అంతా అయిన తర్వాత ఆ డైరెక్టర్ ఒకే మాట, చరణ్ మన సినిమా టైటిల్ ఇట్స్ ఓకే గురు. సెట్ ఇంకా అది ఈ సినిమా టైటిల్కి నాకున్న కనెక్షన్, ఆ పర్సనల్ కనెక్షన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఎంతమంది వింటారో తెలీదు, అసలు చూస్తారో కూడా నాకు తెలీదు. ఇన్ కేస్ నాలాంటి సినిమా పిచ్చోళ్ళు ఎవరైనా ఒక్కరు చూస్తున్నా, నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నా, అన్నా వదిలేయకండి అన్నా, అస్సలు వదిలేయకండి. ఒక్క స్టెప్ అన్నా, ఇంకా ఒక్క స్టెప్ అన్నా. చాలా కష్టంగా ఉంటుంది ఆ స్టెప్ ముందుకు పెట్టాలంటే, చాలా కష్టంగా ఉంటుంది. మనకి నచ్చిన వాళ్ళు మనతో ఉండరు, మన ఇష్టపడిన వాళ్ళు మనతో ఉండరు, మన దగ్గర డబ్బులు ఉండదు, మెంటల్ పీస్ ఉండదు, ఏం చేస్తామో అర్థం కాదు, అసలు కుదురుతుందా, ఈ డౌట్లన్నీ పక్కన పెట్టండి అన్న. ఆ ఒక్క స్టెప్ మీరు ముందుకు పెడితే ఈ స్టేజ్ మీకోసం వెయిటింగ్ అన్న, ఈ స్టేజ్ మీకోసమే వెయిటింగ్. ఇక్కడ ఏం పర్లేదన్న, కింద పడితే ఏమవుతుంది, కింద నుంచే నడుచుకుంటూ వచ్చాం, ఈసారి కింద పడితే లేచి పరిగెడదామన్న, ఏముంది, ఇట్స్ ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం, ఏం పర్లేదు. డిసెంబర్ 19th కదా, డిసెంబర్ 19th ఇట్స్ ఓకే గురు సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా మీరు చూసిన తర్వాత, అరే ఈ క్లైమాక్స్ సీన్ నా లైఫ్లో కూడా నేను రీక్రియేట్ చేయాలని మీకు డెఫినెట్గా అనిపిస్తుంది. ఇది నా బెట్. మీరు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎమోషనల్గా ఇంకేం చేయాలో అర్థం కాకుండా, అరే ఎట్లా నేను ఇక్కడే ఆగిపోయాను, అట్లా ముందుకెళ్ళాలా ఏంటి, ఎలా నా లైఫ్ని తీసుకెళ్ళాలి ఏంటి, ఆ కన్ఫ్యూషన్లో ఉన్నా కూడా, మీరు చాలా అఫెక్టెడ్ పర్సన్ అయి ఉన్నా కూడా, ఈ సినిమా ద్వారా మేము ఒక సొల్యూషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేసాం, హానెస్ట్గా ట్రై చేసాం. మెహర్ రమేష్ గారి సినిమా బిల్లాలో ప్రభాస్ గారికి సిస్టర్గా చేశాను. చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన డైరెక్టర్ ఇవాళ నేను మెయిన్ లీడ్గా లాంచ్ అవుతున్నానంటే, ఈ స్టేజ్ మీద మాతో పాటు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి నిల్చున్నారు. అది ఇట్స్ లైక్ లైఫ్ టైం మెమరీ లాగా అనిపిస్తుంది. ఐఎమ్ సీరియస్లీ వెరీ హ్యాపీ. అండ్ ఎక్కడో కోఇన్సిడెన్స్ లాగా కూడా ఉందండి, ఎందుకంటే మెహర్ రమేష్ అన్న నాకు చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక ప్లాట్ఫామ్ ఇస్తే, సేమ్ రవిబాబు గారు చరణ్ గారు కలిసి లైక్ ఒక ప్రాజెక్ట్ చేయడము, మేమిద్దరం ఇప్పుడు పేరప్ అవ్వడము, దే ఈజ్ సమ్ కోఇన్సిడెన్స్ కనెక్షన్ ఈజ్ లైక్ ఆల్ పుట్ టుగెదర్, అందరినీ ఒక దగ్గర కలిపింది అన్నట్టుగానే ఉంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, యాక్చువల్గా నేను క్యారెక్టర్స్ చేస్తూ బిల్లా నుండి మొదలు పెడితే ఇట్స్ ఓకే గురు వరకు ఎన్నో ఒడిదుడుకులు చూసుకుంటూ, నా దారిలో వచ్చిన ఎన్నో క్యారెక్టర్స్ని చేసుకుంటూ, నేను చేసిన ప్రతి క్యారెక్టర్కి ఒక గుర్తింపు ఉంది. ఈరోజు నేను బయటికి వెళ్ళినా, మీడియా వాళ్ళు ఎక్కడైనా కలిసినా, మా అమ్మాయి పలానా అమ్మాయి అని నన్ను చాలా ఓన్ చేసుకుంది ఇండస్ట్రీ. ఏం తెలియని వయసులో ఇండస్ట్రీకి వచ్చాను, ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళాలనుకోవట్లేదు. నో మ్యాటర్ వాట్, నేను మెయిన్ లీడ్గా చేస్తానా, క్యారెక్టర్స్ చేస్తానా, ఐఎమ్ ఆల్సో అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో ఎప్పుడూ ఇక్కడే మీ మధ్యలోనే తిరుగుతూ, మీ అందరితో ఉంటూ, మీ అందరి దగ్గర నుండి ప్లస్ అండ్ మైనస్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుంటూ ప్రయాణం చేస్తున్నాను. అలాంటి ప్రయాణంలోనే నాకు వచ్చిన ఆపర్చునిటీ ఇట్స్ ఓకే గురు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ సాయి అండ్ మల్లికార్జున్ గారు. వాళ్ళు మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి ఇచ్చిన ఒక ఐడియా, వై డోంట్ యూ చూస్ హర్, వై డోంట్ యూ జస్ట్ థింక్ అబౌట్ హర్ అన్నప్పుడు
నవ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మణికంఠ గారు అండ్ సురేష్ గారు. ఆల్సో మై డిఓపి సన్నీ సార్, వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు నేను హీరోయిన్గా ఈ సినిమాకి సైన్ చేయడానికి. థ్యాంక్ యూ సార్, నన్ను నిత్యాగా నమ్మి చెయ్యగలవు అని నన్ను ఒప్పించి ఈ సినిమాతో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అఫ్కోర్స్ అందరికీ మెయిన్ లీడ్గా చేసిన సినిమా ఖచ్చితంగా స్పెషల్ ఉంటుంది. నాకు ఇంకా స్పెషల్. ప్రొఫెషనల్గా మెయిన్ లీడ్గా నేను లాంచ్ అవుతున్నాను. పర్సనల్గా కూడా ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు దిస్ ఫిల్మ్. సో మై మామ్ అండ్ డాడ్ ఈస్ సిట్టింగ్ హియర్, మై ఫ్యామిలీ. మమ్మీ డాడీ, హీరోయిన్ అయ్యాను, ఈరోజు నిల్చున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే గురు. మన డే టు డే లైఫ్లో మన చుట్టూ సపోర్ట్ చేసేవాళ్ళు, డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్కసారి ఎక్కడైనా మిస్లీడ్ అవుతున్నారు, కొంచెం డిప్రెషన్, సాడ్నెస్లో వెళ్తున్నారంటే జస్ట్ ఒక పాజ్ తీసుకొని చూసుకోండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్ మెంబర్స్ అండ్ మేనేజర్స్, అంకుల్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కో ఆర్టిస్ట్ అండ్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కజిన్స్. ఆల్సో a special mention. Thank you Sagarika for being with me in my hard times. Yeah. So ప్రతి దాంట్లో మనకు ఒక సపోర్ట్ ఉంటారు. ఆల్సో ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఆల్ ద డబ్బింగ్ ఇన్ఛార్జెస్ అండ్ సౌండ్ ఇంజనీర్స్ హూ సపోర్ట్ మీ. ఇఫ్ నేను ఎక్కడైనా బిజీగా ఉన్నా నాకు సపోర్ట్ చేస్తూ పర్లేదండి మనం వర్కౌట్ చేయగలము అని చెప్పేసి. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే డోంట్ లైఫ్ ఈజ్ లైక్ ఒక సెకండ్లో అయిపోతుంది. ఒక సెకండ్లో మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ అయిన థాట్ తీసుకొని ఎండప్ చేయకండి. జస్ట్ గివ్ ఎ థాట్, ఒక్క పాజ్ ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఇవాళ ఉన్న రోజు రేపు ఉండదు, రేపున్న రోజు ఎల్లుండి ఉండదు. అలా నమ్ముకుంటూ ప్రతిరోజు ఇట్స్ ఓకే అని చెప్పుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. అందుకే నాకు ఈరోజు ఇట్స్ ఓకే. ఎస్, ఐఎమ్ బిలీవింగ్ ఇట్. టుడే ఈజ్ మై డే. అది ఇట్స్ ఓకే గురు. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. మా డైరెక్షన్ టీమ్, థ్యాంక్ యూ, హ్యూజ్ సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్. చరణ్ గారు, a wonderful person, kind hearted and very easy to work with, and such a down to earth person and easy to work with actually. Whatever the scene, yeah, whatever the song avvachu, మేము వెళ్ళిన locations avvachu, he is very genuine, pure heart human being. Thank you so much for being like my co-star. Thank you so much. And Suresh garu, సార్, డే 1 నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఈ సినిమా ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ని చూసింది. చేయి జారిపోయే స్థితికి కూడా వచ్చింది. కానీ ఆయన జారనివ్వకుండా చాలా సపోర్టెడ్గా, చాలా స్ట్రాంగ్గా నిలబడి బ్యాక్ బోన్లా ఉండి, పర్లేదండి లేట్ అయినా పర్వాలేదు, మనం సినిమా రిలీజ్ చేద్దాం, మేము రిలీజ్ చేద్దాము, అది కూడా బెటర్గా చేద్దాము. వాట్ ఎవర్ ద అంటే స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీస్లో ఆయన పడని కష్టం లేదు. అదంతా నాకు తెలుసు, అఫ్ కోర్స్ మా అందరికీ తెలుసు. జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ వీఆర్ టుడే హియర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆల్సో థ్యాంక్ యూ క్రాంతి సార్. వెరీ యా, క్రాంతి గారు, మేము ఒక హోప్ లూజ్ అవుతుంది అనుకున్న మూమెంట్లో మాకు ఒక చెయ్యి తోడైందండి, అది క్రాంతి గారు. ఆ చెయ్యి చాలా వరకు ముందుకు తీసుకొచ్చింది. అప్పుడు రాజీవ్ గారని ఇంకొక చెయ్యి తోడైంది, అది ఈరోజు మమ్మల్ని అమెజాన్ దాకా తీసుకెళ్ళింది. అంటే మేమంతా ఓవర్ ఎగ్జాగరేట్ చేసినట్టు చెప్పను, కానీ ప్రాణం పెట్టి పనిచేసాము, పెద్ద సినిమా చేసాము, చాలా
కల్ట్ సినిమా చేసామని కాదు కానీ ఒక ఒక ప్యూర్ కంటెంట్ని బయటికి తీసుకొస్తూ ఒక అటెంప్ట్ చేసాము, మంచిగా చేసాము. సినిమా బాగా వచ్చింది, ఎలాంటి డౌట్స్ లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వెళ్ళి యంగ్స్టర్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా. మా అందరినీ బ్లెస్ చేసి మీరు ఈ సినిమా చూస్తే అఫ్కోర్స్ మీరు ఒక ఎమోషన్తో బయటికి వెళ్తారు. మీరు ఈ సినిమా చూస్తే ఒక అభి, ఒక నిత్య, మా సినిమా ఇట్స్ ఓకే గురు మీతో పాటు ఉంటుంది. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సారీ మోహిత్ గారు, నేను నిజంగా కళలో కూడా అనుకోలేదు నేను హీరోయిన్ అవుతాను, మూవీ చేస్తాను అని. అలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చింది, దానికి మ్యూజిక్ చాలా వచ్చింది. అండ్ మోర్ ఆఫ్ ఆర్ వెరీ ఓన్ ఫేవరెట్ హీరో సిద్ధార్థ్ గారు నా సినిమాకి పాట పాడారు. ఆ పాట హ్యూజ్ సక్సెస్ అయింది. ఐఎమ్ సో ఓవర్వెల్మ్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్, మీ కాంట్రిబ్యూషన్ మేము ఎప్పటికీ మర్చిపోలేము. దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్, లైక్ మేము ఊహించని కళ నిజమైనట్టుగా ఉంది. అండ్ మా మూవీలో 4 పాటలు ఉన్నాయి, 4 సాంగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మోహిత్ సార్ ఫర్ గివింగ్ దిస్ లవ్లీ ఆల్బమ్. మీడియా ప్రతినిధులకి, ఎప్పుడు నేను ఏ సినిమాతో ఏ క్యారెక్టర్తో బయటకు వచ్చినా నా వెనకాలండి నా భుజం తడుతూ, పర్లేదు నీకు టాలెంట్ ఉంది, కాకపోతే ఇది నీ టైం కాదురా, ఓపికతో ఉండు, ఒక రోజు వస్తుంది, నీకంటూ ఒక రోజు వస్తుంది, నువ్వు కూడా లైమ్ లైట్లోకి వస్తావని నా రిపోర్టర్స్ అవ్వచ్చు, కెమెరామెన్స్ అవ్వచ్చు, టీవీ ఛానల్స్ అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా దే హ్యావ్ ఆల్వేస్ బీన్ అ సపోర్ట్. మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. నో మ్యాటర్ వాట్, ఖచ్చితంగా హీరోయిన్ రోల్స్ చేస్తానని కాదు, మంచి ప్రామినెంట్ రోల్స్ వచ్చినా చేస్తాను, మంచి స్క్రిప్ట్స్ వస్తే మెయిన్ లీడ్గా కూడా చేస్తాను. ఎక్కడికి వెళ్ళను, తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించాలి, పెద్ద మనసు చేసుకొని. లైక్ అప్స్ అండ్ డౌన్స్ చూసానని అంటే లైక్ అక్కడ ఎక్కువగా నోట్ చేశారు కదా సార్. డూ యూ ఎవర్ ఫేస్ అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్, అంటే లైక్ ఎప్పుడైనా ఏదైనా గట్టిగా హర్ట్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా, దట్స్ వై లైక్ యువర్ దిస్ వన్ అని? యా, నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈరోజు తిరిగి చూసుకుంటే నాకు ఒక బ్లెస్సింగ్ అనుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఒడిదుడుకులు అంటే కొన్ని మూవీస్ షూట్ వరకు వచ్చి ఆగిపోయినవి ఉంటాయి, అండ్ ఆన్ సెట్ రీప్లేస్ అయినవి ఉంటాయి. నా దాకా కొన్ని ఆపర్చునిటీస్ రాకుండా సైడ్ వెళ్ళిపోయినవి ఉంటాయి. సో అలాంటప్పుడు కొంచెం డిస్కరేజ్మెంట్, బాధ, ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో ఒకనొక టైం తర్వాత కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఓకే పర్లేదు, మేబీ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనే సిచ్యువేషన్స్ లాగా కూడా అయ్యి అన్నిటికీ రియాక్ట్ అవ్వద్దు, అన్నిటికీ బాధపడవద్దు అని తెలుసుకొని ఇట్స్ ఓకే అనుకుంటూ ముందుకు వచ్చేసారు. ఓకే, లాస్ట్కి ఎండ్ చేస్తూ ఎక్కడికి వెళ్ళిపోను, తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటాను అని అన్నారు కదా, అంటే ఏంటి వేరే ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వచ్చినా వెళ్ళను అని అర్థమా, లేకపోతే యూ డోంట్ వాంట్ టు గోనా, ఏంటి ఆ క్లారిటీ? అయ్యో అలా కాదు, థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్. నా ఇంటెన్షన్ అది కాదు, ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి ఏమీ తెలియని వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. సో ఆబ్వియస్లీ నా ఫస్ట్ ప్రయారిటీ తెలుగు ఇండస్ట్రీ. ఇంకో ఇండస్ట్రీ వాళ్ళు కూడా నన్ను అడాప్ట్ చేసుకుంటాను, మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయని ఆపర్చునిటీ ఇస్తే అది కూడా నా ఫ్యామిలీ అవుతుంది. ఖచ్చితంగా నేను వెళ్ళి ఇంకో ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి చాలా సంతోషంగా, హ్యాపీగా, ఎంతూజియాస్టిక్గా ఐ విల్ గో ఫార్వర్డ్ అండ్ డూ ఇట్. బట్ ఇది నా వద్దు ఇది నా మెయిన్ ఫ్యామిలీ. అది మణికంఠ గారు. అవునవును, మీది పొంగల్ కూడా బహుత్ అచ్చా. మణికంఠ గారు సార్ అంటే మీ జర్నీ అది కానీ, లేదంటే మెహర్ రమేష్ గారి దగ్గర మీరు అసిస్టెంట్గా చేసి, సో స్ట్రగుల్ ఫేస్ చేసి ఒక సినిమాతో బయటకు వస్తూ, దట్టు అంటే ఒక
టిపికల్ స్టోరీ ఇది అని చెప్పొచ్చు, ఎందుకంటే జనాలు ఎలా కనెక్ట్ అవుతారు ఏంటి అనేది తెలీదు. సో ఇలాంటి స్టోరీతో రావడానికి కారణం ఏంటంటే యు ఆర్ సెయింగ్ దట్ హోప్ తెచ్చుకోండి, ఇలాగా మెసేజ్ ఇస్తాము అంటే ఆడియన్స్ థియేటర్కి తొందరగా రావట్లేదు, కానీ మీరు మెసేజ్తో ఉంటుంది సినిమా చూడండి, ఇట్స్ ఏ హోప్ అని చెప్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంత కాంప్లికేటెడ్ స్టోరీ కాదు సార్. అండ్ ఇట్స్ ఇది మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ కూడా కాదు. ఇట్స్ జస్ట్ ఎవ్రీబడి లైఫ్లో ఎవ్రీ డే జరిగే ఒక థింగ్, ఎవ్రీ టైం వాళ్ళు చెప్పుకునే థింగ్ ఏంటంటే ఇట్స్ ఓకే అని మనం 100 సార్లు చెప్పుకుంటాం మన లైఫ్లో. అంటే ఏది జరగకపోయినా ఇట్స్ ఓకే లేరా మళ్ళీ ఇంకోసారి చేసుకున్నాం. సో అలా ఫీల్ అవుతారు. సో అలాంటి అంటే నీ స్టోరీ నా స్టోరీ మన అందరి స్టోరీ ఇది. సో ఇదే కొత్త స్టోరీ కాదు, ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఇది ఏమి కాదు. ఇట్స్ వెరీ వెరీ నార్మల్ రెగ్యులర్ స్టోరీ, చాలా ఇంపాక్ట్ ఉన్న స్టోరీ. ఓకే, ఇప్పుడు చాలామంది యూత్ ఇందాక నేను చెప్పినట్టు యూత్ ఒక చిన్న దానికే చనిపోతారు, ఒక చిన్న లవ్ ఫెయిల్తో చనిపోతారు. అలాంటి వాళ్ళు చనిపోకండి, జస్ట్ మా సినిమా చూడండి మీకు తెలుస్తుంది అసలు ఏంటి. చనిపోవాలనుకుంటున్నారా, ఫస్ట్ మా సినిమా చూసి తర్వాత మీ ఇష్టం, మీకు మూడు మారకపోతే మీ ఇష్టం చేసుకోండి. యా డెఫినెట్లీ మారుతుంది. సో యా సో అది అండి, అంతేగాని ఇదే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అయితే కాదండి. యా అండ్ ఎగ్జాక్ట్ అంటే ఎవ్రీ డే రెగ్యులర్గా జరిగే స్టోరీ. అంటే చాలామంది అలా ఇట్స్ ఓకే అనుకోకుండా, అంటే చాలా స్ట్రెస్ అయిపోయేసి చాలా ఏమో అయిపోతుంది లైఫ్ అంతా గందరగోళం అయిపోతుంది అనుకునే వాళ్ళందరికీ ఏమి కాదండి. మీరు ఏం చేయకపోయినా కూడా లైఫ్ పోతూ ఉంటుంది, ప్రపంచం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. యా అంతే సార్. మెహర్ రమేష్ గారికి అంటే కథ ముందు నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నారా, లేదా తర్వాత చేసిన తర్వాత చూపించడం, ఆయన నుంచి వచ్చిన సపోర్ట్ కానీ ఆయన ఇచ్చే సజెషన్స్ కానీ ఏంటి? మెహర్ రమేష్ గారి నుంచి నేను అంటే ముందు నుంచి ట్రావెల్ చేయడం జరుగుతుంది. స్టోరీ పరంగా అన్నయ్యకి ఏం చెప్పలేదు నేను. సో అన్నయ్య చెప్పిందల్లా ఒకటే, అంటే నేను బోలా శంకర్కి అసోసియేట్గా ఒక షెడ్యూల్ చేసినప్పుడు అనే నేను కంటిన్యూ అవుతాను, నేను చేస్తానని చెప్తే, లేదు నువ్వు డైరెక్టర్ ఆల్రెడీ, నువ్వు డైరెక్షన్ చెయ్యి అని చెప్పేసి అన్నయ్య నేను ప్యారల్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో నా మూవీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి అన్నయ్యకి చూపించాను, సాంగ్స్ చూపించాను, బిట్స్ అండ్ పీసెస్గా చూపించినప్పుడు హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. అండ్ నేను కొత్త పెళ్లి కూతురు షార్ట్ ఫిలిం తీసినప్పుడు నా ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్ 2 పార్ట్లు ఉంటాయి యూట్యూబ్లో. ఫస్ట్ పార్ట్ చూసి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి నన్ను పిలిచడం జరిగింది. అది నచ్చింది, చాలా నచ్చింది. ఎందుకంటే రాగా తీసావు నువ్వు, చాలా తక్కువ దాంతో తీసావు, చాలా రాగా ఉంది. సెకండ్ పార్ట్కి నేను కొద్దిగా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం జరిగింది. అది అన్నయ్యకి అంతగా వర్కౌట్ అవ్వాల. సో అన్నయ్య చెప్పింది అంటే ఏం తీసినా కూడా రాగా తీయి, సో అదే నీ స్ట్రెంగ్త్ అని చెప్పారు. సో నేను ఇట్స్ ఓకే గురు కూడా రాగా నేను ట్రై చేశాను. సో రేపు మీద మీ స్క్రీన్తో మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఏంటి ఎంత రాగా ఉంది సినిమా. సో అసలు ఏం చెప్పాలనుకున్నాను ఏంటి అనేది. సో ఇట్స్ కంప్లీట్ అందరికీ యూత్ అందరూ చూడాల్సిన సినిమా. సో మీకు చూసిన తర్వాత 19th మీరు స్క్రీన్లో మీద చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. యా మణికంఠ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, ట్రైలర్ కానీ టీజర్ కానీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్లో ఇట్స్ ఓకే గురు దగ్గర సెమీకాలన్ పెట్టారు. బేసిక్గా ఏంటంటే ఎవరైనా క్వశ్చన్ మార్క్ పెడతారు, లేకపోతే కామా పెడతారు, ఫుల్ స్టాప్ పెడతారు. వై సెమీకాలన్? థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు గుర్తించారు దాన్ని సెమీకోలన్ని. ఐఎమ్ సో గ్లాడ్. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి హరీష గారని మా సిస్టర్ లాగా. సో నేను టైటిల్ పెట్టేసాను, ఇట్స్ ఓకే గురించి పెట్టేశాను. తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాలా, ఎక్స్క్లమేటరీ పెట్టాలా, హ్యాష్ ట్యాగ్ పెట్టాలా, ఏ పెట్టాలో నాకు తెలియట్లేదు. అంటే ఐ వాంట్ అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు ఆ టైటిల్కి, ఏదో ఒకటి కావాలి అనేసి. సో ఎనీథింగ్ అంటే సైన్ చేసిన దగ్గర నుండి సినిమా 70 mm స్క్రీన్ ఎక్కే వరకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ డెడికేటెడ్గా ఉండాలి, రెస్పెక్ట్ టువర్డ్స్ టీమ్, ఎవ్రీథింగ్. అంటే ఏదైనా ఎక్కడైనా డౌన్ అయినా కూడా మనం ఒక ఆర్టిస్ట్గా నేను డౌన్ అయ్యి ఇది ఇలా ఉంది అలా ఉంది అనకుండా టీమ్కి సపోర్ట్ చేస్తూ పేషెన్స్గా ఉండడము. ఓకే ప్రాజెక్ట్ లేట్ అయింది బట్ బయటికి వస్తుందన్న నమ్మకం, పేషెన్స్, ఇవన్నీ నేర్చుకున్నాను. అంటే ఎందుకని ఇంత టైం పట్టింది హీరోయిన్గా లాంచ్ అవ్వడానికి? వచ్చాయండి మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు నేను స్టడీస్ కోసం బ్రేక్ తీసుకున్నాను. దాని తర్వాత ఇంకా అన్ని ప్రామినెంట్ రోల్స్ వచ్చాయి. అలా చేస్తున్న టైంలోనే ఇట్స్ ఓకే గురు వచ్చింది. సో మేబీ
ఈ సినిమాతోనే లాంచ్ అవ్వాలని ఉందేమో డెస్టినీలో. దట్స్ హౌ ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను. ఏంటంటే సమ్హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ మెహర్ రమేష్ గారు, రవిబాబు గారు. సో ఉషా హ్యాస్ టు లాంచ్, ఈ టీంతో లాంచ్ అవ్వాలని ఈ టైంలో మేబీ ఉందేమో, అది ఇప్పుడు కుదిరింది. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సార్ ఇందాక టీజర్ చూసేటప్పుడు ట్రెక్కింగ్ గురించి ఉంది సార్. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రెక్కింగ్లో ఒక స్టోరీ అంతా నడుస్తుంది అంటే ఆ ట్రెక్కింగ్ టైప్ షూటింగ్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారండి? అయ్యో సాంగ్లో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మా కష్టాన్ని గుర్తించారు. దానికోసమే వేసాం ఆ క్లిప్పు. ఎవరైనా గుర్తిస్తారా, గుర్తించకపోతారా, అడగకపోతారా అని. ట్రెక్కింగ్ చేయించామండి హీరో హీరోయిన్తో. ఆల్మోస్ట్ ఒక 5-6 కొండలు ఎక్కించాము చిక్మంగళూరులో. సో వీళ్ళతో పాటు నా క్రూ అంతా, మా కెమెరా డిపార్ట్మెంటు, నా ఏడీలు అందరూ కష్టపడి ఎక్కాము. చాలా పెద్ద పెద్ద కొండలు ఎక్కాము. ఓన్లీ బికాస్ ఆఫ్ ఆడియన్స్ కోసం, వాళ్ళకు కొద్దిగా బ్యూటిఫుల్ విజువల్స్ ఇవ్వాలి అనే దాంతో ఎక్కించాము. ఇప్పుడు పెద్ద సినిమాలో ఒక సాంగ్ ఎలాగైతే ఇప్పుడు హిట్ అయిందో అంత పైకి వెళ్ళి చేశారు. సో అలాంటి కొండలో మేము కూడా ఎక్కి చేశాము. సో మీరు రేపు సాంగ్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఆ విజువల్స్ ఏంటి, దాని యొక్క గ్రాండియర్ ఏంటి అనేది. ద క్రెడిట్ గోస్ టు డెఫినెట్లీ మా హీరో హీరోయిన్, అంత బ్యూటిఫుల్గా చూపించిన మా కెమెరామెన్ సన్నీ గారికి, అంత బ్యూటిఫుల్గా సాంగ్ ఇచ్చిన మా మోహిత్ గారికి చెందుతుందండి. సో యా. ఓకే సార్, ఇందాక మీరు మాట్లాడుతూ ఇట్స్ ఓకే అనేది ప్రతి ఒక్క లైఫ్లో రిలేట్ అయ్యే స్టోరీ ఉంటుంది. అంటే సూసైడ్ చేసేటప్పుడు కూడా, చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ రియల్ లైఫ్లో రావాలి అనేసి చెప్పారు. కాబట్టి అంటే మీరు ఇలాంటివి ఏమైనా మీ లైఫ్లో ఫేస్ చేశారా సార్? ఇలాంటివి ఏమైనా చూసారా? అంటే నా పర్సనల్ లైఫ్లో అడుగుతున్నారా? లేదండి. అంటే నేను చాలా లేదండి, నా పర్సనల్ లైఫ్లో ఎటువంటి ఇట్లాంటి ఎప్పుడు నేను ట్రై చేయలేదు. బట్ నేను లైఫ్లో చాలా ఎగ్జాంపుల్ చూస్తున్నాను, న్యూస్ చూస్తుంటాము. చాలామంది చిన్నపిల్లలు, 10th క్లాస్ పిల్లలు, లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన పిల్లలు, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం తీద్దాం అనుకున్న సినిమా అండి. వాళ్ళంతా చూస్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు. యా. ఓకే చరణ్ సార్, అదే మన మోనాలిసా గారితో నెక్స్ట్ సినిమా అని చెప్తున్నారు. అది ఎప్పుడు నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు అండి? అప్డేట్ అంటే ఇప్పుడే ఫస్ట్ షెడ్యూల్ అయిందండి. చాలా బాగా జరిగింది షూట్ అంతా. నెక్స్ట్ షెడ్యూల్ యా సూన్ జరుగుతుంది. ఇట్స్ గోయింగ్ గుడ్ అండి. హాయ్ అండి. ఇట్స్ ఓకే గురులో అంటే చాలా లవ్ స్టోరీ అని ఉండబోతుంది సాంగ్. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కంటెంట్ అంతా. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్. అండ్ ఎలా ఉండబోతుంది అంటే ఇందులో క్యారెక్టర్ గుర్తుండిపోయేలాగా ఉంటుందా? అంటే హీరోయిన్స్కి చాలామందికి కొంచెం ఆ హైప్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా చాలా సినిమాస్లో. బట్ ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? థ్యాంక్స్ ఫర్ ది క్వశ్చన్ అండి. ఖచ్చితంగా మీరు థియేటర్స్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు మీ లైఫ్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, అబ్బాయిలు లేదా అమ్మాయిలు, ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో నిత్య అనే అమ్మాయి లేదా నిత్య క్యారెక్టర్ లాంటి అబ్బాయి మీ లైఫ్లో ఖచ్చితంగా ఉంటారు. రిప్రజెంట్ చేశాను. మీ హార్ట్కి టచ్ అవుతుంది. వెళ్ళేటప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకుంటారు, అరే తను నాతో ఇలానే ఉంటుంది కదా, వాడు నాతో ఇలానే ఉంటున్నాడు కదా, ఇంత సపోర్ట్ చేస్తున్నాడు కదా. రెస్పాన్సిబుల్గా ఉండే ఒక మెచ్యూర్డ్ రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ నిత్య అండి. అభిమన్యు, హీఈస్ లైక్ క్యారెక్టర్ పేరు అభిమన్యు. ఆయనకి ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ, చియరప్ చేస్తూ, ఒక మంచి సపోర్ట్ ఇచ్చే గర్ల్ ఫ్రెండ్ రోల్. ప్రతి ఒక్కరి లైఫ్లో కొంత ఓకే బాయ్ ఫ్రెండ్స్, అన్నయ్యలు, తమ్ముళ్ళు, కొంచెం లో ఉండేవాళ్ళు, ఇంట్రోవర్ట్స్ అందరి లైఫ్లో ఉంటారు. వాళ్ళు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీ పక్కన నిత్య లాంటి ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వాళ్ళని ఎప్పటికీ లూజ్ చేసుకోవద్దు. ఇంతకు ముందు నేను చేసిన క్యారెక్టర్స్ లాగే ఇది కూడా అందరికీ గుర్తుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ సో ఆ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో షూటింగ్కి. అండ్ ఈ సినిమా ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి అండ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఈ స్క్రిప్ట్? మేడం యాక్చువల్లీ మా బ్రదర్ మెయిన్ ప్రొడ్యూసర్ సురేష్ గారు, సో నేను కో ప్రొడ్యూసర్ యాక్చువల్లీ. ఇది
ఫస్ట్ ఆఫ్ ఆల్ కథలోనే జర్నీ ఉంది యాక్చువల్లీ. సో జర్నీ నీడ్స్ బ్యూటిఫుల్ లొకేషన్స్ యాక్చువల్లీ. సో అందులో ఇన్బుల్ట్ ఉంది కాబట్టి మణికంఠ అలా అందంగా రాసుకున్నాడు. సో దాని నుంచి మనం చిక్మంగళూరు కానీ ఇక్కడి నుంచి ఎక్కడ కాంప్రమైజ్, ప్రొడక్షన్లో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డైరెక్టర్ గారికి ఏం కావాలో సో ప్రతిదీ సో సపోర్ట్ చేయడం జరిగింది. అందుకే అంత బ్యూటీ లొకేషన్స్లో షూట్ చేయడం జరిగింది మేడం. థ్యాంక్ యూ. సో మ్యూజిక్ డైరెక్టర్ సార్, మ్యూజిక్ చాలా బాగుంది. సో వినడానికి కూడా అంటే ఇట్లాంటి మ్యూజిక్ చాలా కష్టం బేసిక్గా. ఇప్పుడున్న ప్రెజెంట్ సినిమాలో చాలా రేర్గా వింటున్నాం ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్. సో వై పర్టికులర్లీ సిద్ధార్థ గారు, ఎందుకని ఆయన సిద్ధు గారి చేత పాడించారు సాంగ్? కమర్షియల్ ఆస్పెక్ట్ లేదా పాపులర్ అవ్వాలని అయితే థాట్ అయితే లేకుండే ఫస్ట్. బట్ మణికంఠ మూడు చెప్పాడు. మూడు ట్యూన్స్ అంటే ఏదో ర్యాండమ్గా చేస్తూ ఉన్నాను. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. హీఈస్ ఓకే, హీఈస్ జస్ట్ వెరీ ఫ్లెక్సిబుల్ ఫర్ కంపోజర్. చాలా ర్యాండమ్గా అనిపించి అదే అప్పుడో ఇప్పుడు సాంగ్ వింటూ ఇట్లుండాలి కదా సాంగ్ అంటే ఎనర్జీ అంటే ఇది కదా ఆ టైంలో లైక్ బికాస్ నాకు ఆ ఓల్డ్ నాస్టాలజిక్ టైం అవన్నీ నాకు చాలా ఇష్టం. సో ఐ రిమెంబర్ ఆల్ దోస్ డేస్. సో వై డోంట్ అని ఎట్లా ఒక పరిచయం ఉందని సో ఐ అప్రోచ్డ్. బట్ యా ఇట్ కేమ్ అవుట్ వెల్. ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. చరణ్ గారు హాయ్ అండి. సో అంటే లైక్ రియాలిటీ షోస్లో కూడా పార్టిసిపేట్ చేశారు కదా? అవునండి, ది సెలబ్రిటీ సీజన్ 2. రియాలిటీ 2 అంటే లైక్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఎన్ని సినిమాలు చేసినా సరే కొన్ని ఆడొచ్చు, కొన్ని ఆడకపోవచ్చు. రిజిస్ట్రేషన్ రావడానికి చాలా, రికగ్నైజేషన్ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది కదా. సో ఇట్స్ ఓకే గురు స్టోరీ మీకు చెప్పినప్పుడు డూ యూ థింక్ దట్ ఈ సినిమా చేస్తే ఓకే జనాలు నన్ను రికగ్నైజ్ చేస్తారు, ఈ క్యారెక్టర్తో నన్ను నేను ప్రూవ్ చేసుకోవచ్చు అని అనుకున్నారు? బికాస్ రియాలిటీ 2 అంటే లైక్ 70mm మీ జర్నీ చూసుకుంటే ఇట్స్ వెరీ స్ట్రగలింగ్ అనే చెప్పచ్చు. సో ఈ క్యారెక్టరైజేషన్ మీ స్ట్రగలింగ్ జర్నీకి ఎంతవరకు జస్టిఫై చేస్తుంది? ఫస్ట్ థింగ్, స్టోరీ వినగానే ఆ టైంలో ఇది పర్ఫెక్ట్ స్టోరీ అంటే నేను డైరెక్టర్తో చెప్పాను, సార్ ఇది నేను చేయలేనేమో, చాలా వెయిటేజ్ ఉంది ఆ క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా వెయిటేజ్ ఉంది సార్, అది నేను క్యారీ చేయలేనేమో అంటే అప్పుడు ఈయనే నాకు ఇంకా మోటివేషన్ ఇచ్చి, అప్పుడు కూడా మోటివేషనే సినిమాలో లాగా, లేదు నువ్వు పుల్ చేయగలుగుతావు అందుకే నేను సెలెక్ట్ చేశానని చెప్పి ఈయన ఇంకా సన్నీ అన్న ప్రొడ్యూసర్ వాళ్ళు ముగ్గురు కలిసి ఇలా ఎంకరేజ్ చేశారు. అండ్ యా అండి, ఈ సినిమా తర్వాత నేను రికగ్నైజ్ చేస్తారు చేయరు దాని గురించి నేను మాట్లాడను. బికాస్ జనానికి నచ్చిందంటే ఓకే, నచ్చకపోతే అగైన్ ట్రై చేస్తాం, నో ప్రాబ్లం దాంట్లో. బట్ ఈ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. ఈ స్టోరీ అయితే చెప్పాలి, ఇది తెలియాలి అని అనిపించింది నాకు అంతే. దీనివల్ల నాకు ఇంకో 4 సినిమాలు వచ్చేస్తాయి అన్నీ నాకేం లేదు. యా వస్తే మంచిదే, హ్యాపీ. ప్రొడ్యూసర్ గారు మేడం, అంటే జనాలు ఆడియన్స్ మైండ్ సెట్ని ఎవరు గెస్ట్ చేయలేకపోతున్నారు. ఏ సినిమా జనాలు యాక్సెప్ట్ చేస్తారు, ఏ సినిమా చేయరు. బికాజ్ పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ప్యాడింగ్ ఉన్న సినిమాస్ని కూడా జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు, బికాజ్ వాళ్ళ మైండ్ సెట్కి వాళ్ళకి నచ్చకపోతే. సో ఇట్స్ ఓకే, నాకు తెలిసి దిస్ వాజ్ ద ఫస్ట్ వన్. సో అంటే ఎలా జడ్జ్ చేశారు ఈ సినిమాతో నేను రావాలి, ఓకే జనాల మైండ్ సెట్ని ఎంతవరకు ఈ సినిమాతో కనెక్ట్ చేశారు? మేడం బేసికల్లీ అదే సురేష్ గారు మా బ్రదర్ ఉన్నారు కదా, సురేష్ గారు నేను ఏంటంటే కొంచెం కైండ్ ఆఫ్ మోటివేషనల్ అంటే ఈ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది మనకి. సో యాక్చువల్లీ ఆమె మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. యాక్చువల్లీ ఐ గాట్ లాట్ ఆఫ్ గోల్డ్ మెడల్స్. సో ఐ గాట్ ఆర్యభట్ట ఇంటర్నేషనల్ అవార్డ్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. అంటే మేము కొంచెం ఫస్టే ఎంచుకునింది ఒక మంచి సినిమా చేయాలి, ఒక క్లీన్ మంచి ఒక మోటివేషన్ సినిమా చేయాలన్న దీంట్లోనే అది చేయడం జరిగింది మేడం. యాక్చువల్లీ ఏంటంటే ఆడియన్స్ ఖచ్చితంగా అంటే మీరు అన్నింది ఏదైతే చెప్పారో కరెక్ట్, అంటే గెస్ట్ చేయలేము బట్ ప్రయత్నం అయితే చేయాలి కదా, ఒక అడుగు అయితే ముందుకు వేయాలి. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్. అంటే దీని నుంచి బ్లాక్ బస్టర్ కొట్టేయాలి అట్లా కాదు, ఒక్క అడుగు. సో ఫస్ట్ ట్రై చేద్దాం, అగైన్ మళ్ళీ చేస్తూ ఉందాం ఖచ్చితంగా అయితే. సో అందరూ ఎఫర్ట్ అయితే చేస్తారు, చరణ్ గారు కానీ, ఉషా గారు కానీ, మోహిత్ గారు కానీ, సో మన మణికంఠ రాసుకున్న ఇది ఫస్ట్ అటెంప్ట్ ఈజ్ క్వాలిటీ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, అంటే లైక్ క్వాలిటీ పరంగా. సో దీన్ని ఎంత పబ్లిక్ తీసుకెళ్ళాలి అని మనం చేస్తున్నాం అంత స్టేట్ అంతా తిరిగి. సో బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను ఆడియన్స్. సో మీడియా మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాం. సో ఇది ప్రారంభం మేడం, అంతే.
దీని నుంచి అంటే నో ఎక్స్పెక్టేషన్స్, బట్ గాడ్ గ్రేస్ అవుతే హ్యాపీ. సో బట్ జర్నీ అయితే మంచి సినిమాలు ఇస్తుంటాం మేడం, ఖచ్చితంగా, నో డౌట్ అట్ ఆల్. బై ద వే కమింగ్ టు మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో, అబ్బాయి కట్టచ్చు కదా అమ్మాయి కట్టేదానికన్నా అని అడిగారు కదా. సో మై ఆన్సర్ ఈజ్ అబ్బాయి అమ్మాయి జెండర్ డిస్క్రిమినేషన్ ఎందుకు, ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుంది అనేది నా క్వశ్చన్ ఫస్ట్. అమ్మాయి కడితే ఏంటి, అబ్బాయి కడితే ఏంటి, మీరు ఈక్వల్ అంటున్నారు కదా, ఈక్వల్ అయినప్పుడు ఎవరు కడితే ఏముంది. సో దట్ ఈస్ మై ఆన్సర్. అండ్ కమింగ్ టు సెకండ్ థింగ్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి చాలా గాఢంగా లవ్ చేసుకున్న, వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఉన్న, వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా, గడ్డం పట్టుకున్నా, చేయి పట్టుకున్నా పెద్ద ఫరక్ పడదు. వాళ్ళకి చూసే వాళ్ళకి తెలియదు కదండి వాళ్ళ బ్యాక్ ఏం జరుగుతుంది అసలుకి ఏంటి అనేది. నేను చూపించిన గ్లిమ్స్ ఏదైతే ఉందో ఆ గ్లిమ్స్ని డీకోడ్ చేస్తారని నేను అనుకున్నా. చాలా క్రియేటివ్గా నేను రాశాను అని నేను అనుకున్నా, నేను ఆ టీంతో డిస్కస్ చేసినప్పుడు. బట్ అది కాకుండా వేరే దాన్ని డిస్కస్ చేస్తుంటే నాకు కొద్దిగా ఓకే అనుకున్నా. బట్ నేను ఇక్కడ మీడియా సాక్షిగా నేను క్లియర్ చేయాలనుకుంటున్న థింగ్ని, ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో మీరు చూస్తే ఆ గ్లిమ్స్లో హీరో మొత్తం బ్యాగ్స్ అన్నీ వేసుకొని రెండు చేతుల్లో మొత్తం బ్యాగులు మోస్తూ ఒక క్లిఫ్ ఎక్కుతూ ఉంటాడు. నా డిపిక్షన్ ఏంటంటే క్లిఫ్ అనేది లైఫ్. సో తను మొత్తం బ్యాగేజ్ అంతా మోస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. సో తనకి చిన్న చిన్న విషయాలన్నీ కూడా చిరాకు వస్తాయి అని, తనకు లేస్ ఊడిపోతే నేను చెప్పిన తన ఎక్స్ప్రెషన్తో చూపిస్తాం. వెనకాల హీరోయిన్ కూడా బ్యాగ్ వేసుకొని నడుస్తూ ఉంటుంది కానీ చాలా జాలీగా నడుస్తుంటుంది. తను ఆ టైప్ ఆఫ్ అమ్మాయి. సో తను ఏదున్నా కూడా చాలా జాలీగా నడుచుకుంటూ వెళ్ళిపోయే అమ్మాయి. సో అలాంటి అమ్మాయి అలాంటి చిరాకు పడి లైఫ్లో మొత్తం డిసప్పాయింట్ అయిపోయి లైఫ్ అంతేనే నాకు అవసరం లేదనుకునే అబ్బాయితో జర్నీ చేసినప్పుడు, ఆ అబ్బాయి యొక్క చిన్న చిన్న చిరాకులను కూడా అమ్మాయి రెక్టిఫై చేస్తూ, నేనున్నాను నీకేం కాదు, నీ చిరాకులన్నీ నేను తొలగిస్తాను, నేను దాన్ని ట్రై చేస్తాను అని చెప్పి ఆ చిరాకుల్ని క్లియర్ చేసి ఇట్స్ ఓకే గురు అని చెప్పి తీసుకెళ్తుంది. దిస్ ఈజ్ ద థింగ్ నేను చెప్పాలనుకున్నది. అది కాకుండా వేరేది వెళ్తుంది. ఐఎమ్ సో సాడ్ దట్ థ్యాంక్ యూ అండి.